గ్రౌండ్ను స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా మార్చేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్థల పరిశీలన చేశారు. 303 కోట్ల రూపాయలతో ఈ గ్రౌండ్ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని పొన్నం చెప్పారు. ఇక ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూపకల్పన చేస్తుందని, కులగణన సర్వేలో బ్యాంకు అకౌంట్ వివరాలు అడగడం లేదు, కులం అవసరం లేదని వారికి ట్రిపుల్ లైన్ ఆప్షన్ ఉంది, సమగ్ర కుటుంబ సర్వే వల్ల అందరికీ న్యాయం చేసేలా ప్రణాళికల రూపకల్పనకు ఆస్కారం ఉంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఈ సర్వే ఎవరికి వ్యతిరేకంగా ఉండబోదని, ఎవరైనా ఎన్యూమరేటర్స్ ను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి విచ్చేసిన మన గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర డీసీ ట్రాన్స్పోర్ట్ మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం రావడానికి ముఖ్య కారకులైన మాకు అన్ని విధాల్లో కంటోన్మెంట్ బోర్డు నుంచి స్టేట్కి కోఆర్డినేషన్ చేస్తున్నారు గణేష్ గారు, అదేవిధంగా సిఓ గారు, నాయక్ గారు, మిగతా కంటోన్మెంట్ పెద్దలు అందరూ కూడా నమస్కారం. ఈరోజు చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాంతంలో కొంత డెవలప్మెంట్ జరగాలి. కంటోన్మెంట్ ఏరియా, కంటోన్మెంట్కు సంబంధించి కొంత కరస్పాండెన్స్ జరిపితే అటు డిఫెన్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ కాగలుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ఈ ఏరియా పట్ల అవగాహన ఉంది. ఫ్యామిలీ కార్డుకు సంబంధించి ఈ సర్వే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్రియ జరుగుతుంది. తప్పకుండా డిజిటల్ కార్డుకు సంబంధించి మేము అర్హులైన కుటుంబం అంటే నలుగురు పెళ్ళై కుటుంబాలుగా ఉంటున్న వాళ్లకు గత 10 సంవత్సరాలుగా అడిగితే కూడా పిల్లల పెళ్ళిళ్ళైనా రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి. మేము వాళ్ళందరికీ ఇచ్చేయాలనే ఆలోచనలు ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఇంకొక మాట కూడా, వాస్తవంగా కొంత ప్రతిపక్షాలు అనవసరపు లేని ప్రశ్నల్ని ఉన్నట్టుగా ప్రజలకు ఊహింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.